ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కొంతమంది ముఖ్యులు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతున్న వ్యవసాయ విధానం గురించి చర్చించడం జరిగింది. మరి పెద్దలు కోదండరెడ్డి గారు, పెద్దలు శశిధర్ రెడ్డి గారు, పెద్దలు వ్యవసాయ క్షేత్రంలో పిహెచ్డి చేసిన డాక్టర్ చిన్నారెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి గారు, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ గారు, రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుడు వెంకట్ గారు, అదేవిధంగా టెలిఫోన్లో బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర నాయకుల అభిప్రాయాలు కూడా దీని గురించి శ్రీధర్ బాబు గారు వీరందరితో చర్చించడం జరిగింది. కేసీఆర్ గారి వారేదో నూతన సమగ్ర వ్యవసాయ విధానం అని మాట్లాడుతున్నారు. అది పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. సరి అయిన కన్సల్టేషన్స్తో సంప్రదింపులతో చేసినట్టుగా లేదు. ఏదో హడావిడిగా చేసినట్టుగా స్పష్టంగా అవుపడుతుంది. అది ఈ పంటకి మాత్రము, ఈ ఖరీఫ్ పంటకి అమలు చేయకూడదు. అది తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుంది. మీరు మరుసటి పంటకో మరుసటి సంవత్సరానికో అది వాయిదా వేసుకొని అన్ని స్థాయిలో రైతులను సంప్రదించి, రైతు సంఘాలను సంప్రదించి, మరి అగ్రికల్చర్ సైంటిస్ట్ని సంప్రదించి మీరు ఆలోచన చేస్తున్న నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఈరోజు ప్రకటిస్తున్న పాలసీని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు 25వ తారీఖు రోహిణి కార్తీ మొదలవుతుంది. అంటే వానాకాలం సీజను, వ్యవసాయ సీజను సాంప్రదాయంగా తెలంగాణలో ఇంకా 4 రోజుల్లో కొత్త వ్యవసాయ సీజన్ మొదలయ్యే సమయానికి మీరు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేసుకోవాలి ఇవన్నిట్లు ఇప్పుడు మాట్లాడడం సమంజసంగా లేదు అని తప్పనిసరిగా ఇది పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదిగాక తెలంగాణ రైతాంగానికి ఎక్కువ మోసం చేసిన కేసీఆర్ గారు వారిని బెదిరింపు ధోరణిలో మాట్లాడడం ఇది సరైనది కాదు. ఇది మన ఏమి సొంత వ్యవహారం కాదు. ఇది అంటే ఈ పంట వేసుకుంటే నేను రైతు పండిస్తా, మరి లేకపోతే మేము కొనం. ఇది రైతులని అవమానపరిచే విధం అని చెప్పి మనం చేస్తున్నాం. నిన్న మన అంటున్నాడు, మేము చెప్పిన పంట వేసుకోవాలి, లేకపోతే రైతు బంధు మేము ప్రొక్యూర్మెంట్ చేయమని. కేసీఆర్ గారు, అది మీ ఇష్టాయిష్టాల మీద కాదు. ఈ రాష్ట్రం, ఈ దేశంలో కొన్ని వెల్ సెట్ గైడ్ లైన్స్ అండ్ పాలసీస్ ఉన్నాయి. దాని ప్రకారమే మేము వివరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము మనవి చేస్తూ, తప్పనిసరిగా రైతుల పక్షాన మీరు ఏదైనా రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మేము రైతు పక్షాన నిలబడి పోరాడతామని చెప్పి కూడా మేము మనవి చేస్తున్నాం. ఈ దౌర్భాగ్యపు టిఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ రైతు చితికిపోతున్నాడు. దేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలున్న రాష్ట్రం 2వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం. మీరు పంట బీమా పథకం ఎందుకు అమలు చేయడం లేదు కేసీఆర్ గారు అని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. There is no crop insurance in Telangana today. అదేవిధంగా మీరు ₹1,00,000 రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి నవంబర్ 2018లో ఎలక్షన్స్ అయినాయి. ఇది ఇప్పుడు మే 2020 అయిపోతున్నది. మొన్న మీరు 25,000 రూపాయలు అంటారు. ఎందుకు 25,000 రూపాయలు?
మీరు చెప్పినట్టుగా ₹1,00,000 రుణమాఫీ రైతులకు ఎందుకు చేయలేదు? మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు దుబారా ఖర్చులు చేసుకున్నారు? మరి రైతులకు ఇవ్వడానికి మీరు చెప్పిన మాట ప్రకారం ₹1,00,000 రుణమాఫీ మీరు ఎందుకు చేయలేదు అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రాప్ లోన్స్ విషయంలో ముందు పావలా వడ్డీకి తగ్గించి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి వడ్డీ లేని రుణాలు ప్రవేశపెట్టిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. మీరిప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో రైతులకి వడ్డీ మీద ఏమాత్రం సబ్సిడీ ఇవ్వడం లేదు. వడ్డీ లేని రుణాలకు సబ్సిడీ లేదు అంటే అది అమలే లేదు. పావలా వడ్డీ కూడా మీరు ఏర్పాటు చేయడం లేదు. గత 4 ఏళ్లుగా వడగళ్ల వాన కానీ అధిక వర్షాలు కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన తెలంగాణ రైతాంగానికి ఒక్క రూపాయి కంపెన్సేషన్ కూడా మీరు ఇవ్వలేదు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకి వెంటనే సహాయం చేస్తూ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఆ కంపెన్సేషన్ తెచ్చుకునేవి. ఏమీ జరుగుతలేదు. అదేవిధంగా గతంలో అనేక పంటలకి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇచ్చేది. ఎంఎస్పి కంటే అదనంగా బోనస్ ఇచ్చేది. ఇప్పుడు ఏ ఒక్క పంటకి ₹1 బోనస్ కూడా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇవ్వడం లేదు. అదేవిధంగా కందులకి మరి 3 నెలలైంది ప్రొక్యూర్మెంట్ అయ్యి. మొక్కజొన్న కొన్ని నెల రోజులు అయిపోతుంది. మరి తెలంగాణలో ఎక్కడ కూడా రైతులకి ₹1 కూడా రాలేదు. ఎందుకు కేసీఆర్ గారు మీరు జవాబు చెప్పాలి. డ్రిప్ ఇరిగేషన్ కి పెద్ద మాటలు మాట్లాడే అసెంబ్లీలో ఇప్పుడు ఈ రోజు తెలంగాణలో డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదో జవాబు చెప్పాలి. అదేవిధంగా రైతు బంధు పథకం సుమారు 30-40% రైతులకి చేరడం లేదు. ఎందుకు చేరలేదు? ఇప్పుడు అయిపోయిన రబీ పంటకు కూడా 30-40% రైతులకి చేరలేదు. ఎందుకు ఇవ్వలేదు? ముఖ్యమంత్రి గారు సంజాయిషి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మరి ఇన్ని వైఫల్యాలు పెట్టుకొని రైతుని ఇన్ని విధాలుగా మోసం చేస్తూ మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వరు, లోన్ వేవర్ చేయరు, మీరు ఇంట్రెస్ట్ సబ్సిడీ చేయరు, మీరు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకి కంపెన్సేషన్ ఇవ్వరు, మీరు ప్రొక్యూర్మెంట్ సరిగా చేయరు, మీరు రైతు బంధు పూర్తిగా ఇవ్వరు. మళ్ళా మీరు ఏదో కొత్త వ్యవసాయ విధానం అని రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చెప్తున్నాను. ప్రొక్యూర్మెంట్ విషయం మిత్రులారా మీరు చాలా జాగ్రత్తగా విషయం. దీని మీద తప్పనిసరిగా తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. 50 రోజుల క్రితం 1,04,00,000 ధాన్యం మార్కెట్లోకి వస్తుంది. ఓహో ఆహా మేం తెచ్చిన ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు నీళ్ళతో పండింది, ప్రతి గింజ ఎంఎస్పీ నుంచి కొట్టామన్నాడు. దయచేసి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా, 50 రోజులు దాటినా 50% కూడా ఇంకా కొనలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రొక్యూర్మెంట్ విషయంలో 50 రోజులు ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఇంకా 50% కూడా కొనలేదు. నిన్ననో మొన్ననో ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ స్టేట్మెంట్ ఇస్తాడు, 47 లక్షల టన్నులు కొనమని. మిత్రమా, మేము అడిగేది మీ ముఖ్యమంత్రి చెప్పిన 1,04,00,000 మెట్రిక్ టన్నులు ప్రతి గింజ మీరు ఎప్పటి వరకు పూర్తి చేస్తారని కేసీఆర్ గారు మీరే సమాధానం చెప్పాలి. మేము ఇచ్చిన మీరు అన్ని మాటల్లో మోసం చేస్తారు. మరి మీరు చాలా గొప్పగా చెప్పిన మరి 1,04,00,000 టన్నుల ధాన్యాన్ని సేకరణ ఎప్పుడు పూర్తి చేస్తారు? స్పష్టమైన సమాధానం చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి మొహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా పైనుంచి
కేసీఆర్ ప్రభుత్వం చూసుకుని ఈయనెవరో నన్ను మించిపోయాడు అనుకుంటారు. వారానికి 180 డిగ్రీస్ టర్న్స్, అప్పుడప్పుడు 360 డిగ్రీస్ టర్న్స్ కూడా. ఒక మాట చెప్పి దానికి పూర్తిగా విరుద్ధం, మళ్ళీ దానికి పూర్తిగా విరుద్ధం. వారం రోజుల క్రితం పత్తి 50 లక్షల ఎకరాలు వేయాలి, వరి 50 లక్షల ఎకరాలు వేయాలి, కందులు 10 లక్షలు వేయాలన్నాడు, ఎకరాలు వేయాలన్నాడు. మరి నిన్నగాక మొన్న పత్తి 70 లక్షల ఎకరాలు వేయాలి, వరి 40 లక్షల ఎకరాలు వేయాలి, కందులు 15 లక్షల ఎకరాలు వేయాలన్నాడు. అంటే ఇదేమన్నా మనకి ఇంత చిన్న విషయం అనిపిస్తుందా? రైతులు ఆల్రెడీ నెక్స్ట్ క్రాప్ కి తయారైపోయినారు. ఇంకో 4-5 రోజుల్లో వచ్చే వ్యవసాయ సీజన్ మొదలవుతుంది. ఇతరాలు కొనుక్కున్న రైతులు ఇప్పుడు మీరు ఎక్కడ ఏ పంట వేయాలని చెప్తే ఇది ఇంత దుర్మార్గమైన విషయం మనం లేదు, ఇంత తుగ్లక్ టైప్ గవర్నమెంట్ మనం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు అంటారు దొడ్డు రకాలు కాదు, సన్న రకాల రైతులు సన్న రకాల వడ్లే ఉండమంటున్నాడు. ఎస్, బట్ కేసీఆర్ గారు సన్న రకాల వరికి దిగుబడి తక్కువ, ఎంఎస్పి తక్కువ, డ్యూరేషన్ లాంగర్. కాబట్టి మన పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో 685 రూపాయలు అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి బోనస్ ఇస్తున్నారు. మీరు కూడా రైతులకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీరు చెప్పిన పంటను ఏమంటే బాగుంటుందేమో అని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఒకసారేమో ఒక 2-3 ఏళ్ల క్రితం అసలు పత్తి వేయలేదంటాడు, ఇప్పుడేమో అసలు పత్తి వేయాలంటున్నాడు. మరి పత్తి వేయొద్దు, మీరు కందులు వేయండి అని చెప్పింది పోయినసారి. రైతులు పత్తి మానేసి కందులు వేస్తే ఇప్పుడు కందులకి ఎవరు కొనేటోళ్ళు లేరు, కొన్నాక పైసలు ఇస్తలేరు. పత్తి విషయం మీకు 2-3 విషయాలు చెప్పాలి. మీరే గతంలో పత్తి కొనుతున్నారు, పత్తి వేయొద్దన్నారు. మరి ఇప్పుడు మీరే ఇంకా 4 రోజులు వ్యవసాయ సీజన్ మొదలవుతుంటే పత్తి వేయాలంటారు. పత్తి విషయంలో దయచేసి మీరు ఇంత లేట్గా మీరు చెప్పడం, అసలు రైతులు అయోమయ పరిస్థితి చేయడం. మరి ఇప్పుడు రైతులందరూ 70 లక్షల ఎకరాలకి పత్తి వేయాలంటే, అందరూ ఆ విత్తనం కొనాలంటే ఆ విత్తనం కాస్ట్ ఏ స్థాయి పోతుందో ఆలోచన చేయండి. అదేవిధంగా పత్తి పంటలో అసలు మీ చేతిలో ఏముంది? విత్తనం మీ చేతిలో లేదు, ప్రొక్యూర్మెంట్ మీ చేతిలో లేదు, ధర మీ చేతుల్లో లేదు. మరి ఏ బాధ్యతతో మీరు 2 ఏళ్ల క్రితం చెప్పిన మాటకి ఇప్పుడు మాటకి 180 డిగ్రీస్ టర్న్ చేస్తున్నారు? ప్రపంచ స్థాయిలో కోవిడ్-19 వల్ల ఇతర విషయాల వల్ల గ్లోబల్ సప్లై చైన్స్ పూర్తిగా కొలాప్స్ అయి ఉన్నాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ కొలాప్స్ అయి ఉంది. మీరు ఈ స్టేజ్లో పత్తిని 70 లక్షల ఎకరాలకి రైతులు ఏమని చెప్పడం, దీంట్లో ఏ మాత్రం రైతులకి మేలు చేయాలని చెప్పి మనం చేస్తాం. ఒకవేళ మీరు అంతగానో ఈ విషయాన్ని నమ్మితే కేసీఆర్ గారు, మీరు రైతుల క్షేమం కోరితే తెలంగాణలో మీరు చెప్పినందుకు వేసిన పత్తి పంటలో ప్రతి బేల్ మీరే కొనాలే, 7,000 రూపాయలు రేటు పెట్టి కొంటే దానికి మీరు ఆ విధమైన డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది. నేను మరోసారి చెప్తా మీకు, మీరు 70 లక్షల ఎకరాల్లో పత్తి ఏమంటున్నారు? ఇప్పుడు అది రైతులకి పెద్ద పెట్టుబడితో ఉన్న పంటది. మీరు రైతులని ఈ రిస్క్ తీసుకోమంటారు కదా. మీరు చెప్పినందుకు వేసిన పత్తి పంట నుండి 7,000 రూపాయలకు మీరు కొంటా అని చెప్పి మీరు ప్రకటన చేయండి. ఈ ప్రభుత్వం నుంచి మీ మాట ఇవ్వండి, అప్పుడు రైతులకు కొద్దిగా తక్కువ రిస్క్ ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా మొక్కజొన్న విషయంలో ఈ వానాకాలంలో మొక్కజొన్న వేయొద్దంటాడు. మొక్కజొన్న వేస్తే మేము రైతు బంధు ఇవ్వం, మేము కొనుగోలు చేయమంటారు. దిస్ ఇస్
ఏ మాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా, వ్యవసాయం గురించి డీప్ నాలెడ్జ్ ఉన్నా, అసలు మొక్కజొన్న పంట వేసేదే వానాకాలం, వర్షాధారంగానే ఎక్కువ చోట్ల ఈ మొక్కజొన్న పంట వేయడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రం ప్రకటించిన ప్రొక్యూర్మెంట్ ఎంఎస్పి విషయంలో మరి మీ చాతగానితనమా, మీ అసమర్థతనా, లేకపోతే రైతాంగం అంటే మీ నిర్లక్ష్యమా? ఉదాహరణకి వరి విషయం ఉంది. దయచేసి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు అందరూ వరి విషయంలో ఎంత నిర్లక్ష్యం అంటే 100% కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసిన దానికి వాళ్ళు పైసలు ఇస్తారు. కేవలం మధ్యవర్తిత్వం, అది కూడా చేతగాంతరం. మరి మొక్కజొన్నకు కూడా ఎంఎస్పి ప్రకటించిండ్రు 1760 రూపాయలు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ వానాకాలం మీద మీరు మొక్కజొన్న రైతుల మీద ఎటువంటి ఆంక్షలు పెట్టినా, నిర్బంధం పెట్టినా, నియంత్రణతో పోకపోయినా తప్పనిసరిగా మేము రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్ల కోసం పనిచేస్తుందా, రైతుల కోసం పనిచేస్తుందా అర్థం కాదు మాకు. మీరు రైస్ మిల్లర్లతో సంప్రదింపులు చేస్తారు, ఏ పంట వేయాలి, వరి ఏ పంట వేయాలని. కానీ మీరు వరి రైతులతో సంప్రదింపు చేసేంత మీకు ఓపిక లేదు, సహనం లేదు. మాట్లాడితే అన్నిటి విషయంలో అసహనం, అహంకారం. మరి తప్పనిసరిగా మీరు సన్న రకాల మరి విత్తనం వేయాలి వరి విషయంలో అంటే గవర్నమెంట్ 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో, తెలంగాణ కంటే బీద రాష్ట్రం ఛత్తీస్గఢ్లో వరి విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 685 రూపాయలు బోనస్ ఇస్తున్న విషయం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయలు బోనస్ ఇచ్చిన విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. మీరు చెప్పి మోసం చేసిన అనేక రైతుల్లో చక్కెర రైతులు, మీరు అధికారంలో వచ్చినాడు ఆ ఎలక్షన్ల ముందు, ఆ ఎలక్షన్ అయిన వెనువెంటనే చక్కెర రైతులను ఆదుకుంటాం, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామన్నారు. ఇప్పటి వరకు దానికి దిక్కు దివాలేదు. అదేవిధంగా రాష్ట్రంలో పప్పు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ పెంచే మార్గాలు చూడండి. పెంచడానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ విషయంలో షార్టేజ్ ఉంది, అవి ప్రోత్సహించండి, దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వండి. అదేవిధంగా మిర్చి, పసుపు, ఎర్రజొన్నలు, చెరుకు పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తూ రైతులకి హామీ ఇవ్వాలి. ఈ యొక్క వాళ్ళు మీరు ఏదో పాలసీ అది అని మాట్లాడుతున్నారు, ఆ విషయంలో చెప్పి మనం చేస్తున్నారు. అదేవిధంగా రైతులు ఆధారపడే పాల ఉత్పత్తుల విషయంలో కూడా మరి ప్రతిరోజు కొన్ని లక్షల లీటర్లు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. ఎందుకు? మీ లోపభూయిష్టమైన విధానాలు. తప్పనిసరిగా డైరీ ఫార్మర్స్ కూడా మీరు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వండి. అట్లీస్ట్ తెలంగాణ మిల్క్ విషయంలో సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యే విధంగా మీరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము గతం నుంచి నేను ఎమ్మెల్యేలు కూడా మాట్లాడినా, మీరు కొందరికి లీటర్కి పాలకి 4 రూపాయల ప్రోత్సాహం ఇస్తున్నారు, కొందరికి ఇవ్వడం లేదు. ఆ విధంగా కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో మిల్క్ ప్రొక్యూర్మెంట్ కి మీరు 4 రూపీస్ పర్ లీటర్ ఇన్సెంటివ్ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి చివరిగా మేము చెప్పిన పరిగణలోకి తీసుకోవాలని, మీరు తీసుకోకుంటే అది మీ ఇష్టం. కానీ మీరు రైతులకు అన్యాయం చేస్తే మాత్రం మేము రైతుల పక్షాన పోరాడతాం. మీవన్నీ ఒక తుగ్లక్ విధానంలా ఉన్నాయని చెప్పి మేము మనవి చేస్తూ, ఈ యొక్క 70 లక్షల ఎకరాలు పత్తి, ఈ 40 లక్షల ఎకరాల వరి, ఇవన్నీ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. దీనికి ఏ సైంటిఫిక్ బేసిస్, ఏ రేషనాలిటీ, ఏ లాజిక్ లేదని చెప్పి మేము మనవి చేస్తాం.
మరి ఒకనాడు ఆయన ఏమంటే నేను నా ఫార్మ్ హౌస్ లో ఎకరానికి ₹1,00,00,000 పంట పండిస్తున్నాను చెప్పాడు. ఆ రహస్యమైనంత తెలంగాణ రైతులు అందరితో పంచుకుంటే బాగుంటుంది కదా. అది ఇప్పుడు పంచుకోలే, వారు చెప్పిన పంచుకోలే. అది కాలుష్యం రాకముందే ఇంకోటి ఇస్తే అది కొద్దిగా స్లైట్లీ వేరే కదా. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా, ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చినా, ఇదివరకున్న ప్రాజెక్ట్స్ వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా కాళేశ్వరం లెక్కలే చేస్తున్నారు. సరే సభ్యులు మాట్లాడదాం, అది రేపు ఎవరో ఒక నిపుణులు మాట్లాడతారు. మీరన్న పాయింట్ మేము ఏకీభవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే వైవిధ్యమైన పంటలు వేయాల్సిన అవసరం ఉంది. ఇంటర్ క్రాపింగ్ కూడా అయ్యే విధానం కూడా చూడాలి. అదేవిధంగా ఒక రైతుకి, ఇప్పుడు రవికాంత్ రెడ్డి రైతు అనుకో, ఆయనకి ఎంత పెట్టుబడి ఉంది, ఎంతమంది లేబర్ ఆయన ఊర్లు ఉన్నారు, అసలు పత్తి వేస్తే పత్తి వేయడానికి లేబర్ దొరుకుతారా, ఇవన్నీ విషయాలు రైతుల కంటే కేసీఆర్ గారు ఎక్కువ తెలియదు కదా. ఈ విధమైన నిర్బంధంతో వ్యవసాయం చేయించడం ఇది సరి అయింది కాదు. అయినా సరే మీరు మరింత సమగ్ర ఆలోచన చేసి పాలసీతో రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము కూడా మరి ఒక 2-3 రోజుల్లో కోదండ రెడ్డి గారు, అన్వేష్ రెడ్డి గారి నాయకత్వంలో వీఆర్ గోయింగ్ టు మేక్అవుట్ a comprehensive suggestion for the government. స్టేక్ హోల్డర్స్ మీటింగ్ చేసుకొని తప్పనిసరిగా చేస్తాము. అది మరోసారి నేను బత్తాయి రైతుల విషయం మనవి చేస్తున్నా. అది నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పెద్ద విషయం. బత్తాయి రైతుల విషయంలో ముఖ్యమంత్రి గారు మీరే చెప్పిండ్రు, ఇది విటమిన్ సికి మంచిది, ఇది బాడీలో ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇప్పుడు మీరు అందరూ మొత్తం తెలంగాణ బయటికి పోవద్దు, తెలంగాణ తినాలన్నారు. మీరు ఇప్పుడు తెలంగాణ బయటికి పోనీయలేరు. ఆ బత్తాయి రైతులు డిస్ట్రెస్ లో ఉన్నారు. దయచేసి మొత్తం బత్తాయి పంట ప్రభుత్వమే కొనుగోలు చేసి రేషన్ లో డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.